హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఒక మనిషి పుట్టినప్పుడు మనం చాలా ఆనందపడతాం, సంబరాలు చేసుకుంటాం, పండగ సెలబ్రేషన్ చేసుకుంటాం. అలాగే ఒక మనిషి మరణించిన తర్వాత అతన్ని మనం చాలా గౌరవంగా సాగనంపుతాం. అంటే అతని యొక్క అంత్యక్రియలు బాగా జరుపుతాం. ఎందుకంటే అతనికి మర్యాద ఇస్తాం కాబట్టి, గౌరవప్రదంగా సాగనంపుతాం కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, పుట్టినప్పుడు ఎలాగైతే చూసుకుంటామో, మరణించిన తర్వాత ఎలాగైతే చాలా గౌరవప్రదంగా ఉంటుందో, మనిషి యొక్క మరణం కూడా అలాగే గౌరవప్రదంగా ఉండాలి. అంటే ఏంటంటే, ఇక్కడ మనం చనిపోయిన తర్వాత మాట్లాడుతాం. నేను చెప్పేది చనిపోవడం కూడా. మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, అబ్బా ఏమన్నా చావా అంటే చాలా ప్రశాంతంగా చనిపోయాడు. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం, అరే ఎంత టార్చర్ పడి చచ్చిపోయినారు పాపం, 1 వీక్ 2 వీక్స్ పాటు, అబ్బా ఎంత టార్చర్ పడ్డాడు పాపం, ఎంత బాధపడ్డాడో, ఎంత నరకం అనుభవించాడో. అంటే మన ఉద్దేశం ఏంటంటే, అతని చావు బాగా జరగలేదు, పీస్ఫుల్గా జరగలేదు, ఆనందంగా ఎవరికి చావు జరగదు, బట్ పీస్ఫుల్గా జరగలేదు, నరకయాతన అనుభవించాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, చావు కూడా ఒక గుడ్ డెత్, ఒక మంచి చావు ఉండాలి, గౌరవప్రదమైన చావు అని ఉండాలి అనేది ముఖ్య అంశం అన్నమాట. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఫర్ ది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో ప్యాసివ్ ఇథినాన్సియాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే మరణం అంటాం, కారుణ్య మరణం, దాన్ని మెర్సీ కిల్లింగ్ అని అంటారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఈ కేసు విషయాలు ఏంటి, మొత్తం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే, మనకి హరీష్ రాణా అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. చండీగఢ్లో పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్టూడెంట్ పాపం అనుకోకుండా 4th ఫ్లోర్ నుంచి పడిపోవడం ద్వారా అతనికి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పాపం 13 ఇయర్స్ నుంచి ఒక కోమా లాంటి స్టేజ్లో ఉన్నాడు. పాపం 13 ఇయర్స్ నుంచి పేరెంట్స్ చూసుకుంటున్నారు కానీ పాపం ఇప్పుడు పేరెంట్స్కి ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే, ఆ అబ్బాయిని 13 ఇయర్స్ పాటు చూసుకున్నారు, పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంకా ఖర్చు పెడుతూనే ఉన్నారు, పాపం వాళ్ళు శక్తి మించి ప్రయత్నం చేస్తున్నారు, ఓకే. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ అబ్బాయిని ఎవరు చూసుకోవాలి అంతేనే కదా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళుగా వాళ్ళ కొడుకుని ఏమీ చేయలేరు, ఎవరు చేయరు కదా, అలా బతికిన రోజులు బతకాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకని కోర్టును అప్రోచ్ అయ్యారు, నా కొడుకుకి ఒక ప్యాసివ్ ఎథనాన్సియా అంటే కారుణ్య మరణం, ఒక మంచి మరణాన్ని ఇవ్వండి. ఎలా అంటే, అతనికి ఉన్న లైఫ్ సపోర్ట్ కనుక మనం విత్డ్రా చేస్తే అతను న్యాచురల్గా చనిపోతాడు. సో దట్ గౌరవప్రదమైన చావు ఉంటుంది. ఇంత నరకం అనుభవించి అదేం చావు మనం అంటాం కదా, అదన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే 2024 వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని, తర్వాత సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు, కానీ రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పిన విధానాన్ని, అంటే మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇతను రికవర్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు హ్యుమానిటేరియన్ కండిషన్స్లో ఆలోచించి అతనికి ప్యాసివ్ ఎథనాన్సియాని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో మార్చ్ 11th సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం పేరెంట్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత బాబుని ఎవరు చూసుకుంటారని చెప్పి వాళ్ళ బాధ అనమాట. ఓకే, అసలు ఇంతకీ ఈ ప్యాసివ్ ఎథనాన్సియా అంటే ఏంటి, అసలు ఆ టర్మినాలజీ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎప్పుడు ఏ జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఒకసారి చూద్దాం మనం. అసలు ఈ ఎథనాన్సియా లేదా ఎథనాసియా, ఈ మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి? ఓకే, ఏంటంటే ఇంటెన్షనల్ ఎండింగ్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్ సఫరింగ్ ఆర్ టర్మినల్ ఇల్. అంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ అండి. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే, చెప్పకూడదు కానీ చంపేయడమే, కానీ చంపడం కాదు అక్కడ. అంటే ఇక లైఫ్ ఎండ్ అయిపోతుంది, అతనికి జీవితం ఆగిపోతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే, సో ఇథనాన్సియా లేదా ఎథనాన్సియా అని చెప్పి అంటూ ఉంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఏంటి 2 రకాలుగా మనకి? సో యాక్టివ్ ఉంటుంది, ప్యాసివ్ ఉంటుంది. యాక్టివ్, ప్యాసివ్ 2 రకాలుగా ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటి, ఆ పర్సను సో అంటే ఇందుకే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ ఎథనాన్సియా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎవరికి ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే, ఏ పర్సన్ అయితే అతనికి వచ్చిన డిసీజ్ కానీ అతనికి ఇష్యూని కానీ రికవర్ అవ్వలేడు, అంటే ఎంత ట్రై చేసినా ఎంత టెక్నాలజీ వాడినా కూడా ఆ పర్సన్ తిరిగి కోలుకునే సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు ఇదంతా నార్మల్ పీపుల్ కాదు, ఇది అర్థమైందా? సో ఈ ఎథనాన్సియాని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఏ పర్సన్ ఇర్రివర్సిబుల్ లేదనుకుంటే ఇంకా క్యూర్ చేసే పర్సనల్ డిసీజ్లో ఉంటే, ఇంకా డాక్టర్ సర్టిఫై చేస్తారు, కష్టం, మన భాషలో ఎప్పుడంటే బ్రతకడం చాలా కష్టం అని. ఓకే, అలా. సో యాక్టివ్ ఎథనాన్సియా అంటే మీనింగ్ ఏంటంటే, ఒక లీథల్ ఇంజెక్షన్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హార్ట్ బీట్ ఆగిపోతుంది, అంటే ఆల్మోస్ట్ ఇన్స్టంట్ డెత్ లాంటిది అనమాట. ఓకేనా, అదొక ప్రాసెస్. ప్యాసివ్ ఎథనాన్సియా ఏంటంటే, ఇది గ్రాడ్యువల్ లాంటిది, అతనుకున్న లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా చచ్చిపోతాడు, ఒక రకంగా మనం చంపినట్టే, మర్డర్ చేసినట్టే అండి, ఇన్స్టంట్ డెత్ అనమాట. సో అది ఇండియాలో అలో లేదు, అది ఇల్లీగల్, ఒక రకంగా మర్డర్ కిందకే వస్తుందని. ఇది కూడా పర్సన్ చనిపోవడానికే చేసేది, కానీ కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది. ఇంకా ఎలా, ఆ పర్సన్ కొన్ని ఆక్సిజన్ తీసేయడం, వెంటిలేటర్ తీసేయడం,
అతని ఫీడింగ్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ఫీడింగ్ ట్యూబ్ని తీసేయడం, అతనికి ఇచ్చే ఒక మెడిసిన్ ఉంటుంది కదా, మెడిసిన్ తీసేయడం. అలా గ్రాడ్యువల్గా దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే తనకున్న డిసీజ్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఆ డిసీజ్ వల్ల మెల్లగా న్యాచురల్గా చచ్చిపోతాడు. ఇక్కడ న్యాచురల్గా చనిపోతాడు, అది 1 డేనా హాఫ్ డేనా తెలియదు కానీ న్యాచురల్గా తనకున్న డిసీజ్ వల్ల చనిపోతాడు. అతనికి ఇచ్చే సపోర్ట్ని ఆపేస్తున్నాం అంతే. ఇక్కడ ఏంటంటే ఇన్స్టంట్ అనమాట, ఇంజక్షన్ ఇస్తారు చనిపోతారు. సో కాబట్టి ఇది డైరెక్ట్ కాజింగ్ డెత్, ఇది ఒక కిల్లింగ్ లాంటిదే. ఇది ఇల్లీగల్ ఇండియాలో. యాక్టివ్ ఇథనాన్సీ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో ప్యాసివ్ ఇథనాన్సీ అంటే ఏంటి? విత్డ్రా ఆఫ్ లైఫ్ సపోర్ట్, లెట్టింగ్ డై అంటే తనంతట తను చనిపోవడం, ఒక న్యాచురల్ డెత్ లాగా ఉండడం, ఇది ఒక లీగల్గా. ఇది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది, ఇది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, ఇదే చట్ట ప్రకారం ఏమీ లేదు, ఇది కేవలం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది ఇన్ ఇండియా. దీనికి సంబంధించిన ఎటువంటి చట్టాలు ఏవి, దీనికి కూడా ఎటువంటి చట్టాలు లేవు, కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. సో అంటే దీనికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మరి ఎప్పటి నుంచో ఉందా ఇది? లేదు, దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ రాజ్యాంగం ప్రకారం ఏం ఇష్యూ ఉందంటే రైట్ టు 1 ప్రకారం నీకు ఆర్టికల్ 21 ప్రకారం వచ్చేసి రైట్ టు లైఫ్ ఉంది. అంటే రాజ్యాంగం ప్రకారం నీకు జీవించే హక్కు ఉంది కానీ చనిపోయే హక్కు లేదు. సూసైడ్ చేసుకునే హక్కు ఇలా ఏముంటాయి చెప్పండి? నీకు బ్రతికే హక్కు ఒకటే ఉంది. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు బ్రతికుండాలి. అదేంటంటే అంటే నువ్వు న్యాచురల్గా చచ్చిపోవాలి. సో రైట్ టు లైఫ్ ఉంది, అంటే నువ్వు చచ్చేంత వరకు బ్రతకాలి. నీకు జీవించే హక్కు ఉంది అని చచ్చిపోయే హక్కులు అయితే లేదు. సూసైడ్ చేసుకోవడం అంటే చచ్చిపోవడం కదా. సో చంపే హక్కు లేదు, నీకు చచ్చిపోయే హక్కు లేదు, కేవలం బ్రతికే హక్కు మాత్రమే ఉంది. సో కాబట్టి అంతమంది సెక్షన్ 309 ప్రకారం ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసినా కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అనమాట. ఈ అలాగే సెక్షన్ 302, 304, 306 అనేవి ఈ మర్డర్కి వీటికి సంబంధించిన సెక్షన్స్. సో రాజ్యాంగం ప్రకారం కానీ చట్టం ప్రకారం కానీ మనకు బ్రతికే హక్కు మాత్రమే ఉంది, చంపే హక్కు కానీ చనిపోయే హక్కు కానీ మనకి లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆ లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేయడం, ఇంజక్షన్ ఇవ్వడం అది మర్డర్ కిందకే వస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు దీన్ని ఎవరు కోర్టు కానీ ఎవరికైనా యాక్సెప్ట్ చేయలేదు. కాలం మారిన కొద్దీ అన్నీ మారుతూనే ఉంటాయి కదా. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఎలా చేయాల్సి వచ్చింది? మనకు కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో స్టార్టింగ్లోనే కోర్టు ఏం చెప్పిందంటే నీకు రైట్ టు లైఫ్ మనిషికి ఎలా ఉందో అలాగే రైట్ టు డై కూడా ఉందని చెప్పింది. అంటే కోర్టు రికగ్నైజ్ చేసింది, సఫరే ఎందుకు చావాలి, నువ్వు గౌరవప్రదంగా బ్రతికినో గౌరవప్రదంగా చావాలి. కాబట్టి రైట్ టు డై కూడా రికగ్నైజ్ చేసింది కోర్టు. కానీ ఈ జడ్జిమెంట్ని ఓవర్రూల్ చేసింది ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే లేదు ఆర్టికల్ 21 ప్రకారం మనకి రైట్ టు లైఫ్ ఉంది కానీ రైట్ టు డై లేదు అని చెప్పింది. ఓకేనా. తర్వాత ఇది చాలా సెన్సేషనల్ కేసు, అందరూ తెలిసిందే. ఒక నర్స్ సెక్సువల్ అసాల్ట్కి గురైంది, పాపం 45 సంవత్సరాల పాటు కోమాలో ఉంది. అది చూసి భరించలేక పింకీ హిరాన్ ఆవిడ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఈ ప్యాసివ్ యుథనాన్సీని అలౌ చేయండి, ఎన్నో సంవత్సరాల నుంచి తన కోమాలో ఉంది, సఫర్ అవుతుంది, ఇంకా సఫర్ అవడం మేము చూడలేకపోతున్నాం, కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయమని. ఈ కేసులో సుప్రీంకోర్టు 2 అబ్జర్వ్ చేసింది. ఒకటి, తను పెట్టిన అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది, ఎస్, కానీ ప్యాసివ్ యుథనాన్సీ అని అలౌ చేసింది. అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ప్యాసివ్ యుథనాన్సీ అని సుప్రీంకోర్టు ఈ కేసులో అలౌ చేసింది. అదేంటి సార్, ఈ కేసులో ప్యాసివ్ యుథనాన్సీ అలౌ చేసింది అంటారు, అంటే ఈవిడ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు, కానీ వేరే వాళ్ళకి ప్యాసివ్ యుథనాన్సీని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్, సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించి మళ్ళీ 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే రైట్ టు లైఫ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ కదా, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. అంటే గౌరవప్రదంగా మంచి డెత్ అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది 2018లో. దానికి సంబంధించి గైడ్లైన్స్, క్లియర్ కట్ గైడ్లైన్స్ 2023లో ఇచ్చింది. దాని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడే జరుగుతుంది, అది 2026 మన హరీష్ రాణా గారి కేసులో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇంతకీ అసలు ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే ఒక పర్సన్కి లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేయడం అంటున్నాం కదా, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే ఫస్ట్ పేషెంట్, ఇది అందరికి కాదు, పర్టికులర్ పేషెంట్కి అనమాట. ఏ పేషెంట్ కానీ ఇందాక నేను మళ్ళీ చెప్పాను, ఏ పేషెంట్ ఈ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, కోమాలోకి వెళ్ళడం, పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉండడం, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి రికవర్ అవ్వలేడు అని డాక్టర్ చెప్తారు చూసారా, ఇది వాళ్ళకి మాత్రమే, అందరికీ ఇది కాదు. సో పేషెంట్ కండిషన్ నిజంగా అలా ఉండాలి. అయితే పేషెంట్ కండిషన్తో పాటు ఇంకోటి ఏంటంటే ఈ కేసులో సుప్రీంకోర్టు 2000 అంతకుముందు కేసులో ఏం చెప్పిందంటే ప్యాసివ్ యుథనాన్సీని అలౌ చేసింది, కానీ 2008లో ఏం చెప్పిందంటే పేషెంట్ విల్లు ఉండాలని చెప్పింది. పేషెంట్ విల్లు అంటే పేషెంట్ పర్మిషన్ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే పేషెంట్ ముందే రాసుకోవాలి. మనకు అప్పుడప్పుడు పూర్వకాలంలో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తుల్ని ముందే రాసిస్తారు కదా, చనిపోక ముందుకు విల్లు రాస్తారు, వీలునామా అంటారు. ఇక్కడ ఏంటంటే విల్ రాయడం అన్నమాట. విల్ అంటే ఏంటి,
ఇప్పుడు మనం ఉన్నాం. ఫ్యూచర్‌లో నాకేమన్నా గనుక అయితే, నేను బెడ్ రిడెన్ అయితే, నేను కోమాలోకి వెళ్తే, నాకు పాసివ్ ఎథినాన్సియా ద్వారా నాకు లైఫ్ సపోర్ట్ విత్‌డ్రా చేయమని మనం ముందే రాయాలి. అలా రాస్తేనే చేయొచ్చు. ఇప్పుడు డౌట్ వస్తది. సార్ ఆళ్ళు ఎవరు రాస్తారు సార్? ఎంతమంది రాస్తారు? అసలు ఎవరికి అవేర్‌నెస్ ఉంది? సడెన్‌గా యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఏం చేస్తారు? విల్ ఉండాలి. విల్ రాస్తే ఓకే. విల్ రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. విల్ రాకపోయినా ఎందుకు ప్రాబ్లమ్ లేదు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. సో, పేషెంట్ కండిషన్ అలా ఉండాలి. దాన్ని డాక్టర్ సర్టిఫై చేయాలి. వీలునామా రాయాలి. వీలునామా రాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేయొచ్చనమాట. తర్వాత మెడికల్ బోర్డ్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇది నువ్వు చెప్పడం కాదు. 2 ఉంటాయన్నమాట. ప్రైమరీ మెడికల్ బోర్డ్ ఉంటది. దాంతో ఇండిపెండెంట్ 2 మెడికల్ బోర్డ్స్ ఉంటాయి. ఈ 2 మెడికల్ బోర్డ్స్ సర్టిఫై చేయాలి. ఏమని? ఈ పర్సన్ రికవర్ అవ్వడం చాలా కష్టం. రికవర్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. నార్మల్ లైఫ్‌కి వచ్చే ఛాన్స్ లేదని సర్టిఫికేషన్ ఇవ్వాలి. దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఆ పర్సన్ యొక్క లైఫ్ సపోర్ట్ మనం ఏం చేస్తాం? ఒకరోజు డేట్ నిర్ణయించుకొని ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ వచ్చి ఆ పర్సన్ ఉన్న సిచ్యుయేషన్ బట్టి, అంటే అతనికి ఇచ్చే మెడికేషన్ ఆపడమా, అంటే ఇది రకరకాలుగా ఉంటుంది. ఆ పర్సన్ కండిషన్ బట్టి. ఎందుకంటే ఆ పర్సన్ చూస్తున్నాడా, చూడట్లేదా, ఆ కండిషన్ మనకు తెలియదు కదా! ఆ పర్సన్ కొన్న మెడికల్ సపోర్ట్‌ని విత్‌డ్రా చేయడం, మెడిసిన్స్ ఆపడం, ఇంజెక్షన్స్ ఆపడం, లేదా ఆక్సిజన్ మాస్క్ తీసేయడం, లేదంటే వెంటిలేషన్ తీసేయడం, ఏదో ఒకటి. అది చేసి ఇంక పర్సన్ చనిపోయేంత వరకు వెయిట్ చేయడం అనమాట. ఇది జరిగింది ఇప్పటివరకు. సో, దీన్ని ఏమంటారంటే పాసివ్ ఎథినాన్సియా అని చెప్పి అంటారు. సో, మనిషి పుట్టుక ఎంత గౌరవప్రదంగా ఉంటుందో, మనిషి చావు కూడా, అంటే మంచి చావరాలని చాలామంది కోరుకుంటారు. సో, దాని గురించే ఈ పాసివ్ ఎథినాన్సియా. అయితే చివరిలో ఒక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ క్లారిటీ ఇస్తా చూడండి. టెర్మినల్ ఇల్, పీవీఎస్, కోమా, బ్రెయిన్ డెడ్ అంటారు. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టెర్మినల్ ఇల్ పేషెంట్స్ అంటే మనలాగానే చూడొచ్చు, మాట్లాడి ఇవన్నీ చేస్తారు. కానీ లాస్ట్ స్టేజ్‌లో క్యాన్సర్ లాంటివి వచ్చిన వాళ్ళు చివరి స్టేజ్ అనమాట. వాళ్ళకున్న డిసీజ్ రికవర్ అవ్వలేదు. వాళ్ళు క్యూర్ అవ్వలేరు. ఎదరో చచ్చిపోతారు. అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ చివరి స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు. చూడొచ్చు, మాట్లాడచ్చు. ఇలాంటి వాళ్ళు వీలునామా రాయొచ్చు. ఫ్యూచర్‌లో కనుక నేను బెడ్ రిడెన్ అయితే చేయొచ్చు, వాళ్ళు వీలునామా రాయొచ్చు. వీళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. నాకు లైఫ్ సపోర్ట్ విత్‌డ్రా చేయండి, మెడిసిన్స్ ఆపేయండి అని చెప్పి వాళ్ళు అడగచ్చు. అదొకటి. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే కోమా 2 ఉంటాయి. కోమా అంటే మనకు తెలిసిందే కదా! కంప్లీట్ అన్‌కాన్షియస్ అయిపోతారు. మనం ఆర్టిఫిషియల్‌గానే ఈ ఫీడింగ్ ట్యూబ్ గానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్‌గా మెయింటైన్ చేయాలి. కాన్షియస్‌లో ఉండరు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనకు కూడా తెలీదు. అది కోమా అంటారు. అలాగే పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే సేమ్ కోమా లాగానే వాళ్ళ ఐస్ కొంచెం ఓపెన్ చేయొచ్చు, ఇలా చూడొచ్చు. కానీ వాళ్ళు ఏం చేయలేరు. అంటే మాట్లాడడం గానీ, చేయి ఊపడం గానీ, ఇవన్నీ ఏమి ఉండవు. ఇదేమో కంప్లీట్ అన్‌కాన్షియస్ అనమాట. ఇది కాన్షియస్ ఉండొచ్చు, ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఫిజికల్‌గా ఇలా ఏం చేయరు. చూస్తే ఒకళ్ళు కొంచెం వరకు చూడొచ్చేమో, అంతవరకు ఉంటుంది. ఇక బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి? ఈ ఇంజరీస్ అయినప్పుడు బ్రెయిన్ కంప్లీట్‌గా ఫంక్షనింగ్ అయిపోతుంది. జీరో అనమాట. బ్రెయిన్ ఫంక్షనింగ్ జీరో. కానీ బాడీలో ఉన్న హార్ట్ బీట్ అవుతుంది కొంతసేపు. అది ఎంతసేపు బ్రతారో వాళ్ళకి తెలియదు. బ్రెయిన్ డెడ్‌కు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అంటే లీగల్‌గా డెడ్డే. ఇక బ్రెయిన్ డెడ్ ఏంటంటే బాడీ ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ కొంతసేపు హార్ట్ పంపింగ్ అది జరుగుతుందన్నమాట. అంటే ఇట్లా పంపింగ్ జరుగుతూ ఉంటుంది, అంతే, ఏముండదు. అందుకే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అనుకోండి, డాక్టర్లు ఏం చెప్తారు? వెంటనే ఆ వెంటిలేటర్ పెట్టి ఆర్టిఫిషియల్ హార్ట్ బీట్‌ని అలాగే కంటిన్యూ చేస్తారు. బాడీ ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ జీరో. ఏంటంటే లీగల్‌గా డెడ్, ఫంక్షనింగ్ జీరో ఉంటుంది. కానీ ఆ పర్సన్‌కి కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పిలిచి, ఇగో మీ పర్సన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు, వెంటిలేటర్ పెట్టామేమో, ఫంక్షన్ జరుగుతుంది, మీరు వెంటనే అర్జెంట్‌గా చెప్తే మీ పర్సన్ ఆర్గాన్స్ వేరే వాళ్ళకి డొనేషన్ చేస్తామని. సో అలా బ్రెయిన్ డెడ్ అంటే లీగల్‌గా డెడ్ అనమాట. ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.